నమస్తే అండి, నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతము. ఈ వీడియోలో మనము పార్వతీదేవి వినాయకుడిని దేనితో తయారు చేసింది, వినాయకుని గజముఖంతో కాకుండా పరమేశ్వరుడు వినాయకుని శిరస్సు ఖండించక ముందు ఉన్న రూపంలో ఆ స్వామి కొలువై ఉన్న క్షేత్రము ఏది, ఆ క్షేత్రంలో వినాయకుడు ఏ పేరుతో పూజలందుకుంటున్నాడు, వినాయకుడు తన పూర్వ రూపంలో కొలువై ఉన్న ఆ క్షేత్ర విశిష్టత ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పూర్వము గజాసుర సంహారానంతరము పరమేశ్వరుడు కైలాసం వస్తున్నాడని పార్వతీదేవికి తెలుస్తుంది. ఆ సంతోషంతో పార్వతీదేవి ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేయబోతూ పరధ్యానంతో నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోస్తుంది. ఆ బొమ్మ ముచ్చటైన బాలుడిగా మారుతుంది. ఆ బాలుడిని ద్వారం దగ్గర కాపలాగా ఉంచి తన అనుమతి లేకుండా ఎవ్వరికీ లోపలికి రానివ్వద్దని చెబుతుంది. కొంతసేపైన తరువాత అక్కడికి చేరుకున్న పరమేశ్వరుడు లోపలికి వెళుతుండగా ద్వారం వద్ద ఉన్న బాలుడు పరమేశ్వరుడిని అడ్డుకుంటాడు. తను లోపలికి వెళ్ళాలని అక్కడి నుంచి అడ్డు తొలగమని పరమేశ్వరుడు చాలాసార్లు బాలుడికి చెప్పగా తల్లి ఆజ్ఞ మేరని ఆ బాలుడు అక్కడి నుంచి శివునికి లోపలికి ప్రవేశించడు. ఇద్దరి మధ్యన వాదన ప్రతివాదనలు పెరుగుతాయి. ఆగ్రహంతో పరమేశ్వరుడు తన త్రిశూలంతో బాలుడు శిరస్సుని ఖండిస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పార్వతీదేవి బిడ్డ అచేతనంగా పడి ఉండడాన్ని చూసి శోకిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు గజాసురుని తలను బాలునికి అతికించి ప్రాణం పోస్తాడు. ఆ విధంగా వినాయకుడు గజాననుడయ్యాడు. అందువల్లనే అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం భక్తానం ఏకదంతముపాస్మహే అని ఆ వినాయకుని మనం స్తుతిస్తూ ఉంటాము. మనము ఆ గణనాథుని తలుచుకోగానే పెద్ద పెద్ద చెవులు, తొండము, ఏకదంతంతో గజముఖంతో మన కళ్ళ ముందు వినాయకుని రూపము సాక్షాత్కారం అవుతుంది. కానీ బొజ్జలేని గణపతిగా పార్వతీదేవి బొమ్మను తయారు చేసి ప్రాణం పోసిన సుందర రూపుడు కొలువై ఉన్న క్షేత్రాన్ని మనం తెలుసుకుందాము. పరమేశ్వరుడు వినాయకుని శిరస్సు ఖండించక ముందు ఉన్న రూపాన్ని ఆది వినాయకుడు అంటారు. ఈ స్వామి కొలువై ఉన్న ఆలయము నరముఖ వినాయక ఆలయము అనే పేరుతో తమిళనాడులో ఉంది. తమిళనాడులోని తిలతర్పణపురి అనే గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వర ఆలయము ఇది. పితృదోషాలతో బాధపడుతున్న వారు ఇక్కడ కొలువై ఉన్న నరముఖ వినాయకుడిని దర్శించుకొని ఆ దోషాల నుంచి విముక్తి పొందుతున్నారని అంటారు. ఈ ఆలయములోనే శ్రీరామచంద్రుడు తన తండ్రి అయిన దశరథునికి పితృ కార్యక్రమాలు నిర్వహించాడట. పూర్వము శ్రీరామచంద్రుడు దేశం మొత్తంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి పితృ కార్యక్రమం నిర్వహించిన దశరథునికి ముక్తి లభించకపోవటంతో శ్రీరాముడు పరమేశ్వరుడిని ప్రార్థించాడట. అప్పుడు పరమేశ్వరుడు ముక్తీశ్వర ఆలయంలో ఉన్న కొలనులో స్నానం చేసి తండ్రికి తర్పణాలు వదలమని శ్రీరామునితో చెప్పాడట. అప్పటి నుంచి ఈ గ్రామానికి తిలతర్పణపురి అనే పేరు వచ్చిందని అంటారు. తిలము అంటే నువ్వులు అని, తర్పణాలు అంటే వదలటము అని, పురి అంటే స్థలము అని అంటారు. అందుకనే ఈ ఆలయాన్ని తిలతర్పణపురి ముక్తీశ్వర ఆలయంగా చెబుతారు. భారతదేశంలోనే 7 ప్రముఖ స్థలాలుగా చెప్పుకునే కాశీ, రామేశ్వరము, శ్రీవాణ్యము, తిరువెంకాడు, గయా త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా ఈ ఆలయాన్ని భావిస్తారు. ఎవరైనా వాళ్ళ పూర్వీకులకు ఏ విధమైనట్టి కార్యక్రమాలను నిర్వహించలేక పితృదోషాల నుంచి బాధపడతారో అలాంటి వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు ఇక్కడ తర్పణాలు వదలటం వలన ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారు. ఈ ఆలయము తమిళనాడులోని తిరునల్లార్ శని భగవానుని ఆలయానికి 25 కిలోమీటర్ల దూరంలో, కూతనూరు సరస్వతి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదండి మనము ఎంతగానో ఇష్టపడే ఆ గజముఖుడు తన ఆది రూపంతో కొలువై ఉన్న క్షేత్ర విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఈ ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.